స్కిల్ కేసులో ఏంటండి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అంటే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశాన్ని గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్కి గారి చేత ఒక పిటిషన్ దాఖలు చేయించింది. చంద్రబాబు నాయుడు గారిని ప్రచారాలకి అనుమతించొద్దు, బహిరంగ సభల్లో మాట్లాడటానికి అనుమతించొద్దు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలు చేయటానికి అనుమతించొద్దు, ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా నిరోధించండి, నిలిపిజేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముకుల్ రోహిత్కి ద్వారా పిటిషన్ వేసింది. దానికి ఏం చెప్పారు అని అంటే, వారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అంటే నారా లోకేష్ అధికారులను ఎవరైతే మమ్మల్ని వేధించినటువంటి అధికారులని అధికారంలోకి వస్తే ఉపేక్షించమని చెప్పి రెడ్ బుక్ని తీసుకొచ్చి భయపెడుతున్నారు అని మాట్లాడారు. అంటే రెడ్ బుక్ పంచాయతీ, లోకేష్ గారి రెడ్ బుక్ పంచాయతీ సుప్రీంకోర్టులో ఈరోజు మారు మోగినటువంటి పరిస్థితి. అంటే లోకేష్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా విధి నిర్వహణని దాటి అరాచకాలకు పాల్పడ్డారో వారిపైన విచారణకు ఆదేశించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు అంటున్నారు. వీరవన్నీ తీసేసి రెడ్ బుక్ అని మమ్మల్ని భయపెడుతున్నారు, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని భయపెడుతున్నారు, కావున వారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి వెళ్లకుండా నిరోధించండి అని సుప్రీంకోర్టులో ఈరోజు ముకుల్ రోహిత్కి గారు అడిగితే, అది ఎలా ఎటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అని అంటే, మేము దానికి ఎవిడెన్స్కి సంబంధించినటువంటి వాటిని సబ్మిట్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము, దానికోసం మేము పిటిషన్ పెడుతున్నామన్నప్పుడు ఎవరైతే హరీష్ సాల్వే గారు దీనికి సంబంధించి లేదు దీనికి మాకు కూడా ఒక 2 వారాలు టైం, మాకు కూడా సమయం కావాలంటే 2 వారాలు టైం తీసుకొని మీరు వారు కలిసి సబ్మిట్ చేయండి అని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పారు. మార్చి 12వ తారీఖుకి వీటికి సంబంధించినటువంటి వాయిదా వేయటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళితే ఎటువంటి ప్రభావం ఉంటుందనేది వైసీపీ ఆందోళన చెందటానికి మనం 3 అంశాలను గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ సందర్భంగా కూడా వారిని ఆ రోజు సభలకు వెళ్ళకూడదని, 2 మనుషులను పెట్టాలని, ఆయన వాచ్ డాగ్ చేయాలని, ఇలా అనేకం అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్ట్ చేయించింది. అయితే దానికి హైకోర్టు న్యాయస్థానం ఒప్పుకోలేదు. తర్వాత సుప్రీంకోర్టులో అదే పిటిషన్ మూవ్ చేసింది. ఆయన బహిరంగ సభలకు వెళ్లకుండా ఆపివేయండి, నిలుపుదల చేయండి అని చెప్పని. అదేంటి, ఒక రాజకీయ నాయకుడిని ఎలా నిలుపుదల చేస్తామో అది కరెక్ట్ కాదు, కాకపోతే ఆయన బహిరంగ సభల్లో ఈ కేసుల గురించి మాట్లాడొద్దు అని చెప్పారు. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల గురించి మాట్లాడట్లేదు బహిరంగ సభలో. సరే, లోకేష్ గారు ఏంటి, గతంలో తను పాదయాత్ర ఎప్పుడు చేశారు, ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. ఆ పాదయాత్ర సందర్భంగా తన మైకు లాక్కొని, తన టేబుల్ లాక్కొని, తనని ఇబ్బందికి గురి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే విధి నిర్వహణకు అతిక్రమించి మమ్మల్ని టార్గెట్గా ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అదే ఆ రెడ్ బుక్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ బుక్కు కలిపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఎంతటి విచిత్రమైనటువంటి వైఖరి, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. రాజకీయాల్లో కొంతవరకు ఓకే, కానీ మరీ అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తిని వేటాడటము అని అంటే నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. సరే, కేసు పెట్టారు. స్కిల్ కేసు ఏంటంటే కేసు లేదు, అది స్కిల్లు లేదు, స్కిల్లు లేదని స్కిల్ కేసు అని చెప్పని పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, రింగు లేదు, అదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అన్నారు. ఇలాగా ప్రతి దాంట్లో ఫైబర్ గ్రిడ్ కేసు అన్నారు. దాంట్లో ఫైబర్ నెట్కు సంబంధించిన దాంట్లో అవినీతి ఎక్కడా దానికి ఆస్కారమే లేదనేటువంటి దాన్ని న్యాయస్థానం ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అంటే ఇట్లా ఇది ఎలా ఉంటుందంటే, మనం గమనిస్తే ఇంతకుముందు నేను ఆ ఫోటో చూశాను. అక్కడ ఎవరు, పెండ్యాల శ్రీనివాస్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి పిఏగా ఒక 28 సంవత్సరాలకు పైగా ఆయన వెంట నీడలాగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే చంద్రబాబు నాయుడు గారి నీడ ఎలా అయితే ఉండిద్దో పిఏ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అలా
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కావచ్చు అత్యంత విశ్వాసపాత్రుడిగా నమ్మకంగా పనిచేయటంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు తగ్గట్టుగా, ఆయన మనసుకు తగ్గట్టుగా, అంత విధేయతగా, అంత హార్డ్ వర్క్ చేయటంలో అతనికి ఆ గుర్తింపు వచ్చింది. ఆయన కూడా అలాగా కష్టపడేటువంటి తత్వం. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పెట్టి ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగం తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 28 సంవత్సరాలు ఒక వ్యక్తిని పెట్టుకొని పని చేయించాడు అని అంటే అతను ఎంత కష్టపడితే ఆయన అలా పని చేయించుకుంటాడు. ఆయన ఎంత విధేయతతో ఉంటే, ఎంత నమ్మకంతో ఉంటే అంత పని చేయించుకుంటాడు, ఎంత బాధ్యతతో ఉంటే అలా పని చేయించుకుంటాడు. మరి అలాంటి వ్యక్తిని ప్రభుత్వం వేటాడింది ఉద్యోగం నుంచి. ఇప్పుడు ఆ స్కిల్ కేసులో ఆయన డబ్బులు తీసుకున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ చేసి ఆయన వెంటాడింది. ఆయనకి ఎప్పుడైతే గతంలో ఆయన మీద దాడి చేయాలని, ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయాలని, ఆయన విషయంలో సర్వీస్ నుంచి రిమూవ్ చేపిస్తాం, కేసులు పెడతాం, లోపల ఇస్తాం, రఘురామకృష్ణరాజు కొట్టినట్టు కొట్టిస్తామని చెప్పని ఎప్పుడైతే ఆయన భయభ్రాంతులు చేశారో, ఆయన బెదిరించారు చాలా వ్యవస్థల్లో కొంతమంది. ఆయన దాంతో అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోయాడు. యుఎస్ నుంచి రాలేని పరిస్థితి. అంటే ఏంటి, వస్తే ఇక్కడ ఆయన కొట్టి ఆయన చేత సంతకాలు పెట్టించాలని. అంటే అలాంటి బెదిరింపులకి, అలాంటి విషయాలకు కూడా ఇది చేస్తున్నారు. మరి అదే శ్రీనివాస్ని ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేసేసారు. ఒక ఉద్యోగి విషయంలో ఆయనతో నడుస్తున్నారు, ఆయన వెంట ఉన్నారు అనేటువంటి భావనతో శ్రీనివాస్ గారి పైన ఇంతటి అరాచకాన్ని చేశారు. ఆయనకి కుటుంబము, ఆయనకి పిల్లలు ఉంటారు కదా. రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో అలా వ్యవహరించారో, ఎవరు పనిచేశారో వాళ్ళను కూడా అలాగే వేధిస్తే, అలాగే చేస్తే మరి వాళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది, వాళ్ళ కుటుంబం ఎంత క్షోభిస్తుంది. మరి అధికారులు మరి కనీసం అలాంటప్పుడు అలాంటివన్నా గమనించేటువంటి పరిస్థితి ఉండదా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని నేను అత్యంత దగ్గరగా చూశాను. ఒక మంచి మనిషి ఆయన. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఏదన్నా కోప్పడుతున్నా ఆయన బయట ఉండి అంత చక్కగా నవ్వుతూ వాళ్ళందరినీ ముందు కలిపియటం, మాట్లాడించడం, పంపించడం ఆయన బాధ్యత అదే కదా. షెడ్యూల్ చూసుకోవటం, అపాయింట్మెంట్లు ఫిక్స్ చేయటం, కల్పించడం, పంపించడం. అంటే అంతటి బాధ్యతగా పనిచేసినటువంటి వ్యక్తి మీద, అంటే చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతగా పనిచేయటంటే ఆయన జాబ్ వృత్తి అది. చంద్రబాబు నాయుడు గారి పనితనం మీద, చంద్రబాబు నాయుడు గారి కష్టపడిన తత్వం మీద, విజన్ మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అలా పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎలా వేటాడారు, ఎంతటి దుర్మార్గం. అంటే నాకు ఆయన పరిచయం కాబట్టి, ఇప్పుడు ఆ ఫోటో చూసే కాబట్టి చెప్పగలుగుతున్నాను. నాకు ఒక్కసారిగా అరే ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన చూసి అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి ఆయన ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక 2-3 సంవత్సరాలు కనపడకపోయేటప్పటికి అసలు ఎవరు అందరూ ఎట్లాంటి భావన, ఎలాంటి ఇది ఉంటుంది. అరే ఏమయ్యాడు శ్రీనివాస్, ఏంటి ఇంత పాపం, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఇంత రాజకీయం చేస్తున్నారు, ప్రజలు కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే ఇది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ రకంగా ఇది చేస్తున్నారు, ఎంతటి ఇది చేస్తున్నారు. ఓ దుర్మార్గాలకి అంతు లేకుండా పోతుంది. ఇక ఏం చేయలేం. ఓకే సురేష్ గారు, ఏంటి మొత్తానికి ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఏంటి దాని పరిస్థితి? మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్లకుండా, లోకేష్ గారు ప్రచారానికి వెళ్లకుండా అందరూ ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోవాలన్నా ఏంటి? మరి వారి వాదన ఏంటి, ప్రభుత్వ వాదన? వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రభుత్వము లేకపోతే సిఐడి, అధికార పార్టీ ఈ రెండింటి మధ్యలో గీత అనేది చెరిపేయటం వల్లనే ఇప్పుడు ఈ రకమైన వాదనలు కానీ ఇలాంటివి జరిగినాయి. వాస్తవంగా ఏంటి, మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకి నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ని సవాల్ చేస్తూ రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేస్తారు,
విచారణ ప్రభావితం చేస్తారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశారు వంశీ గారు. అయితే ఇవాళ కోర్టులో హీరింగ్కి వచ్చినప్పుడు అంటే సిఐడి తరఫున లేకపోతే ప్రభుత్వం ద్వారా ముకుల్ రోహత్గి గారు ఫస్ట్ అసలు ఎത്ര మాట్లాడటం మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని వర్డ్ వాళ్ళే కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, సో ఎవరైతే ఇన్వెస్టిగేటివ్లో చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, అధికారంలోకి వస్తే మేము ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని ప్రధానంగా అది కోరారు. సో అది ఏంటి దాని మీద అప్పుడు ఈవెన్ ఎవరికైనా వస్తుంది. న్యాయమూర్తి గారు ఏమడిగారు, అసలు మీకు ఏమి చూపించకుండా ఎలాంటి ఆధారాలు చూపించకుండా మీరు ఎలా దీన్ని మేము కన్సిడరేషన్లో తీసుకోవాలి అంటే మేము ఇంటర్లాక్యుటరీ పిటిషన్ వేసాము, మీకు కావాలంటే వివరాలు ఇస్తామన్నారు. అప్పుడు హరీష్ సాల్వే గారు అన్నారు మీరు ఎవరిని లేవటానికి మాకు సమయం కావాలి కదంటే సో 2 వారాలు టైం ఇచ్చి మార్చి 14 వాయిదా వేశారు. కానీ వంశీ గారు ఇదే కాదు, నవంబర్లో ఈ హైకోర్టుది రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ పిటిషన్ వేసినప్పుడు నవంబర్లో విచారణకు వచ్చినప్పుడు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలో పాల్గొనొద్దు, మీరు ర్యాలీలో పాల్గొనకుండా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పని సుప్రీంకోర్టు కోరారు. బెయిల్ రద్దు ఒకటి, అదే సమయంలో రెండో అంశంగానే ర్యాలీలో పాల్గొన అంటే కోర్టు అగ్రీ అవ్వలేదు. ఆయన పొలిటికల్ లీడర్ కాబట్టి మేము ర్యాలీలు తప్ప అది లేదు, మిగతా ఆంక్షలు అంటే కోర్టు వ్యవహారం అంటే కేసు సంబంధించి మాట్లాడకూడదని చెప్పి అది ఇచ్చారు వంశీ గారు. ఈ కేసు కాదు, ఇది ఒక్కటే కాదు, మొత్తం కేసు మొదటి నుంచి కూడా మీరు చెప్పినట్టుగా అసలు ఈ కేసు స్టార్టింగ్ నుంచి అంటే యాక్చువల్గా 2021లో స్కిల్ కేసును పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాతనే దీని మీద తెర మీద తీసుకొచ్చి పెండియాల శ్రీనివాస్ గారికి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఏదైతే అధికారంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు అనేది పెండియాల శ్రీనివాస్ ఇచ్చినప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉండాలి కదా సురేష్ గారు, నేను మీకు ఇచ్చాను 10 కోట్లు అంటే సరిపోయిద్దా? అందుకని అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే మనం అడుగుతారని చెప్పి క్యాష్ ఇచ్చారు. పెండియాల శ్రీనివాస్కి కిలా రాజేష్ గారికి క్యాష్ ఇచ్చారు. ఆ క్యాష్ చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, అవి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వెళ్ళాయి. తెలుగుదేశం 2 నోట్ల రద్దు అప్పుడు కొంత అమౌంట్ అంతా ఇబ్బడి ముబ్బడిగా వేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చాయి అని చెప్పి ఒకదానికొకటి లింక్ చేసి మొత్తం అన్ని లింక్ చేసి అవన్నీ కూడా మళ్ళీ చివరికి హైకోర్టు ఏం చెప్పింది, మీరు ఇవన్నీ ఆరోపణలు ఇంత సీరియస్ ఆరోపణలు చేసేటప్పుడు మీ దగ్గర కొంచెం కనీసం ఆధారాలు దానికి అక్కడ మాకు అందించలేదని హైకోర్టు భావించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రైట్ సురేష్ గారు, రైట్. నెక్స్ట్